నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఝంఝామారుతం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. భార్గవ తేజ మాటలకు చెలించినట్లయిన హేమంత్, ఊరికే వేరే ప్రొడక్షన్స్కి పనిచేస్తున్నాను, మీరు కూడా కబురు చేయలేదుగా అన్నాడు తల వంచుకుని. పెళ్లి చేసుకున్నావుటగా, తెలియపరచనే లేదు అన్నాడు భార్గవ తేజ అతని కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ. అలా అయిపోయింది, ఎవరిని పిలవలేదు అన్నాడు హేమంత్ నవ్వుతూ. అమ్మాయి ఉందా, పిలువు చూస్తాను అన్నాడు భార్గవ తేజ. ఈసారి హేమంత్ కొద్దిగా కంగారు పడి, షాపింగ్కి వెళ్ళినట్లుంది, బయటికి వెళ్ళిందంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంది, నేనే తీసుకొస్తానులేండి అన్నాడు గబగబా. భార్గవ తేజ అతని వైపు నిశితంగా చూశాడు. ఇతనికి కూడా తన భార్య తనను ద్వేషిస్తున్న విషయం తెలుసా అనే అనుమానం కూడా కలిగింది. ప్రణయ రాకుండానే బయలుదేరటం మంచిదని భావించాడు అతను. పైకి లేచి నిలబడుతూ, రేపు మా ఇంటికి ఒకసారిగా, ఒక మంచి కథ కావాలి, అర్జెంటుగా ఒక కమర్షియల్ హిట్ చేయాలని ఉంది అన్నాడు. మీరా? ఆశ్చర్యపోతూ అడిగాడు హేమంత్. అవునయ్యా, నేనే. కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు, అయితే మరీ దిగజారిపోయే ఉద్దేశం లేదు. కుప్పి గంతులతో, అశ్లీల పదాలతో, నటన రాని తారలతో నిండిపోయిన పరిశ్రమకు కమర్షియల్ హిట్ పిక్చర్ని కూడా ఎంత చక్కగా తీయొచ్చో చెప్పడానికి రేపు తప్పకుండారా, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు భార్గవ తేజ కారెక్కుతూ. హేమంత్ కారు కదిలే వరకు అక్కడే నిలబడ్డాడు. భార్గవ తేజ కారు గేటు బయటకు వెళ్తూ ఉండగా ప్రణయ కారు లోపలికి వచ్చింది. అతను ఆమె వైపు చూశాడు. ఎన్నడూ పరిచయం కూడా ఉన్నట్లు అనిపించలేదు. మరి ఎందుకు ఈ అమ్మాయికి తన పట్ల ఇంత ద్వేషం అనుకున్నాడు. ప్రణయ్ అప్పుడే అతని వైపు చూసింది. చూడగానే ముందుగా ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, అసహ్యం, కోపం ఒకదాని వెంట ఒకటి పోటీ పడి ముందు కురికాయి. భార్గవ తేజ అదేమి గమనించినట్లు కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కారు దిగగానే ప్రణయ భర్త మీద విరుచుకుపడింది. అతనెందుకు వచ్చినట్టు? ఏదో సినిమాకి కథ కావాలని పొడిగా చెప్పి హాల్లోకి నడిచాడు. ఇప్పుడు ఇక ఈ ముసలుడు సినిమా తీస్తాడటనా? వీడి సినిమాలు ఎవరు చూస్తారు అంది పర్సు టీపాయ్ మీద విసిరేసి ఏసీ ఆన్ చేసుకుని కూర్చుంటూ. హేమంత్ భార్య వైపు కోపంగా చూశాడు. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కాస్త గౌరవంగా మాట్లాడటం మంచిది అన్నాడు. ప్రణయ భర్త వైపు కోపంగా చూసింది. గౌరవం ఎవరు మనకి మనం మన చేతులతో కొని తెచ్చుకోవాలి. ఎవరు పుట్టుకతోనే తిట్లు నేర్చుకుని పుట్టరు, అవతల వారి మీద అసహ్యంతోనే పుడతాయి అంది ఘాటుగా. నువ్వు అకారణంగా అతని మీద ద్వేషం పెంచుకుంటున్నావు. అతన్ని సినీ పరిశ్రమ అంతా దేవుడుగా కొలిచింది, డాడీ అని పిలిచింది. నువ్వు ఒక్కదానివే అతన్ని దారుణంగా విమర్శిస్తున్నావు అన్నాడు హేమంత్. ఇంతకీ అతనికి కథ రాస్తున్నారా అడిగింది. అనుకోగానే సినీ పరిశ్రమలో ఏది అయిపోదు, ముందు డిస్కషన్లో కూర్చోవాలి. అంటే ఆయన పిలుపుని అంగీకరించినట్లేనా? ఆయన పెద్దవారు, ఆయన మాట మన్నించడం మన ధర్మం అన్నాడు. నా మీద గౌరవం లేనట్లేగా? ఆయన్ని మన్నిస్తే నిన్ను గౌరవించనట్లుగా నువ్వు భావిస్తే అందుకు నేను బాధ్యుణ్ణి కాదు. ఇంటి దాకా వచ్చి పిలిచారాయన, ఒకసారి వెళ్ళొస్తే నష్టం ఏంటి? ప్రణయ కంట్లోకి వెంటనే నీళ్లు వచ్చేశాయి. నా పట్ల గౌరవం లేని ఇంట్లో నేను ఇక దేనికి ఉండాలి అంటూ ఏడవసాగింది వెక్కెక్కి పడుతూ. హేమంత్ భార్య వైపు విచిత్రంగా చూశాడు. నువ్వు అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నావు ప్రణయ. భర్త వ్యవహారాల్లో నువ్వు ఇంతగా తలదొరచడం మంచిది కాదు. ఈ సినీ మాయాలోకం గురించి నీకేం తెలియదు అసలు. సినిమాకి మూలం రచయిత అని తెలిసినా ఆ రచయితను దగా చేయాలనే ప్రయత్నిస్తారు అందరూ. అతనికి డబ్బు ఎగ్గొడతారు. ఒక సినిమా మొదలు పెట్టాలనగానే అందరికన్నా ముందుగా పనిచేయటం ప్రారంభించేది రచయిత. అందరికన్నా తక్కువకి ఒప్పుకునేది రచయిత. అయినా ఆ రచయితను మోసం చేస్తారు, అవమానకరంగా చూస్తారు. ఒక్క భార్గవ తేజ మాత్రమే రచయితను ఎంతగానో గౌరవించి ఒప్పుకున్న దానికన్నా ఎక్కువ ముట్ట చెప్తాడు. ఆయన గురించి అనవసరంగా లేనిపోని అపోహలు పెట్టుకుని మన సంసార జీవితాన్ని నరకం చెయ్యకు అన్నాడు. ఆ మాటతో ప్రణయలో దుఃఖోద్వేగం అధికమైంది. అయితే నేను కావాలో మీకు ఆ ఫిల్మ్ డాడీ కావాలో తేల్చుకోండి అంది. హేమంత్ భార్య వైపు అదోలా చూసి, ఆ సంగతి నేను తర్వాత తేల్చుకుంటాను, కానీ ముందు నువ్వు ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. నన్ను వెళ్ళొద్దని చెప్పి నువ్వెందుకు నిన్న ఫంక్షన్కి వెళ్ళి దండేసి అభినందించావు? నువ్వు ఫూల్ని చేస్తున్నది ఎవరిని, నన్నా? కోపంగా అన్నాడు. ప్రణయ ఆ మాట విని ముందు కంగారు పడిపోయింది. ఆ వెంటనే ఎర్రబడిన కళ్ళతో అతని వైపు చూసి,
అంటే మీరు అక్కడికి వచ్చారన్నమాట. నేను అంత చెప్పినా కూడా మీరు రహస్యంగా వెళ్ళారా అంది అక్కసుగా. నీ డామినేషన్ బాగుంది ప్రణయ. నువ్వు వెళ్ళొచ్చు కానీ నేను వెళ్ళకూడదా? నేను నీ మాటకు కట్టుబడి ఫంక్షన్కి అటెండ్ కాలేదు అసలు. బీచ్లో కూర్చుని నాకు అంతా కనిపిస్తూనే ఉంది. మన కారు చూడగానే అనుమానం వచ్చి ముందుకు వచ్చాను. నువ్వు నీ చేతిలో దండా కనిపించాయి. దాంతో ఆతృత చంపుకోలేక ఇంకా ముందుకొచ్చాను. నువ్వు ఆయనకు దండ వేసి అభినందించడం చూసి నాకు నిజంగా మతిపోయింది. అయినా నేను నిన్ను అడగదలుచుకోలేదు ఎందుకు ఇదంతా చేస్తున్నావని. కానీ నువ్వు నటిస్తున్నావు, అది మాత్రం తెలుసు నాకు అన్నాడు. అతని మాటలు విని అపరాధిలా తలదించుకుంది ప్రణయ. నిజమే, నేను దండ వేశాను అతనికి. అతన్ని మెచ్చుకుని కాదు. ఆ దండలో భర్త వైపు సంశయంగా చూసింది. హేమంత్ భార్య వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ దండలో అతన్ని పువ్వు పువ్వుకి తిడుతున్న స్లిప్స్ పెట్టి కట్టించాను అంది ప్రణయ తిరిగి తలదించుకుని. మై గాడ్, నువ్వు చేసిన పనికి అతను మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడనమాట. నీకు పూర్తిగా మైండ్ చెడిపోయింది, అందుకే ఇదంతా చేస్తున్నావు. నేను ఇప్పుడే వెళ్ళి ఆయనకు క్షమాపణ చెప్పొస్తాను కారు తాళాలు తీసుకుంటూ అన్నాడు. వీల్లేదు, గట్టిగా అరిచింది ప్రణయ. హేమంత్ భార్య వైపు నిర్లక్ష్యంగా చూసి, నా మంచితనాన్ని చేతగానితనంగా భావించకు ప్రణయ. నీ అధికారానికి పడి ఉండే చవటని కాదు నేను. నువ్వు నన్ను ఆపలేవు అంటూ కారెక్కి వెళ్ళిపోయాడు. ప్రణయ ప్రళయకాల నాగులా చూసింది అతని వైపు. వెంటనే నాగేంద్రకు ఫోన్ చేసింది. హలో అన్నాడు అతను. నేను ప్రణయని, నువ్వు చెప్పిందే నిజం అంది ఏడుపు గొంతుతో. మళ్ళీ ఏం జరిగింది? ఆయన నా మాట వినకుండా ఆ భార్గవ్ దగ్గరికే వెళ్ళారు. మన పూలదండ సంగతి తెలిసిపోయింది. నాగేంద్ర ఫోన్లో గట్టిగా నవ్వి, నీ మాట వింటాడని ఎలా అనుకున్నావు పాప? నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్వి. ఏదో దయతలిచి పెళ్లి చేసుకున్నాడు. అన్నీ వినటానికి నేనున్నానుగా అన్నాడు. షటప్ అంది ప్రణయ కోపంగా. అబ్బా, అంత కోపం వద్దు పాప. ఐ యామ్ యువర్ ఫ్రెండ్. ఇంతకీ సంగతి ఏమిటి? నాకు ఆయన మీద కసి తీర్చుకోవాలనుంది. ఎలా? హౌ? ఓకే, నువ్వు వెంటనే కాస్త క్యాష్ తీసుకుని వచ్చేయి. ఫ్రిడ్జ్లో ఏమన్నా జానీ వాకర్ కానీ శివాజీ రీగల్ కానీ ఉంటే పట్రా అన్నాడు. నీకు తెలుసుగా మా ఆయన తాగడని. తాగకపోతేనే పాప, ఆఫర్ చేయడానికి పెట్టుకుంటారుగా. అంటే నువ్వు నాకు సలహా చెప్పే వంకతో తాగుతూ కూర్చుంటావన్నమాట అంది కోపంగా ప్రణయ. చచ్చా, సరదా కన్నాను పాప, నువ్వు వెంటనే వచ్చేసాయి. డబ్బు కూడా అడిగేవాడిని కాదు. ఈ అపార్ట్మెంట్ ఓనర్ ఉన్నాడు చూడు, వాడొత్త పీనాసి వెధవ. రెంట్ కోసం బెంగ పెట్టుకుని మంచం ఎక్కాడట. వాడు చస్తే పాపం మనకు చుట్టుకుంటుంది కదా పాప. ఆ రెంట్ పడేద్దామని. ఎంత ఎంత పాప? 6 నెలల రెంట్ మాత్రమే. నెలకు 1200 చొప్పున 7200 తెస్తున్నానులే అంది కోపంగా. వెరీ గుడ్, నువ్వు చాలా మంచిదానివి. కానీ ఇంట్లో నయా పైసా లేదు. అదంతా ఆ పీనాసి వెధవకి ఇస్తే నా సంగతి ఏమిటా అని 10,000 తెస్తాను సరే. ముందు ఆ భార్గవ తేజగాడిని ఏడిపించే విధానం ఆలోచించు. ఓకే ఓకే. ప్రణయ ఫోన్ పెట్టి వాష్ బేసిన్లో మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని డబ్బు తీసుకుని పర్సులో వేసుకుంది. బెడ్రూమ్ లాక్ చేసి మురుగన్ అంటూ పనికుర్రాన్ని పిలిచింది. వాడొచ్చి వినయంగా నిలబడ్డాడు. నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను, మీ అయ్యగారు వస్తే చెప్పు అంటూ కారెక్కింది. ఎక్కడికని చెప్పమంటారమ్మా? ఎక్కడికో చెప్పనవసరం లేదు అంటూ కారు రివర్స్ చేసుకుని గేటు దాకా వెళ్ళి ఆపి మురుగన్ని దగ్గరకు రమ్మని చేత్తో సైగ చేసింది. నాగేంద్ర అపార్ట్మెంట్కి వెళ్ళానని చెప్పు అంటూ ముందుకు దూసుకుని వెళ్ళిపోయింది. మురుగన్ అప్రతిభుడైనట్లు అలాగే కాసేపు నిలబడిపోయాడు. అమ్మగారు రహస్యంలా పిలిచాడు వంట మనిషి భద్రం. గ్రైండర్ని శుభ్రంగా నాప్కిన్తో తుడిచిపెడుతూ ఏమిట్రా అంది శకుంతల. మీకు సంగతి చెప్తే కోప్పడరుగా. ముందు చెప్పి ఏడిస్తే తర్వాత కోప్పడేది లేంది చెప్తా అంది శకుంతల విసుగ్గా. అది కాదమ్మా, ఈరోజు పప్పు గారు చాలా తమాషాగా ప్రవర్తిస్తున్నారు అన్నాడు గుసగుసగా. ఏం చేసింది? నొసలు చిట్లించి అడిగింది శకుంతల. గట్టిగా అరవబాకండమ్మా, అయ్యగారికి తెలిస్తే చాలా గొడవ అవుద్ది. ముందు అసలు సంగతి చెప్పు. అమ్మ, పప్పు గారు ఈరోజు ఇక్కడ టిఫిన్ తిననని పై కట్టుకుపోయారండి. శకుంతల చిన్నగా నవ్వింది. నీవన్నీ అనుమానాలేరా మట్టి వెధవా, పైన కూర్చుని తిందేమో.
అది కాదండి, ఉన్న టిఫిని అంతా అట్టుకుపోయారు. అమ్మగారు ఎంత తిండి మనసు నాకు తెలవదనా అన్నాడు. శకుంతల ఈసారి ఆలోచనగా చూసింది. ఇంకో సంగతి కూడా ఉందండి, నేను చూడలేదనుకుని మీరు పడుకున్నాక కంచం నిండా అన్నం కూరలు కూడా పట్టుకెళ్ళిపోయారండి. ఎవరైనా దాని ఫ్రెండ్స్ వచ్చారంటావా? వస్తే దాక్కునే పనేటండి, పైగా ఈ వానలో ఎవరు వస్తారు అన్నాడు భద్రం తెలివిగా. శకుంతల తల పంకించింది. సరే, ఈ సంగతి ఎవరికి చెప్పకు, నేను మెల్లిగా కనుక్కుంటాను అంది. భద్రానికి సర్ది చెప్పిందే కానీ ఆమె మనసులో లేదు. పప్పు లోపల ఎవరిని పెట్టినట్టు? అది చాలా చిన్నపిల్ల, అప్పుడే దారి తప్పిందనుకోవటానికి ఆస్కారం లేదు. ఎవరైనా దాని ఫ్రెండ్స్ అలిగి వచ్చి ఇక్కడ దాక్కుందేమో. పెద్దవాళ్లకు తెలిస్తే తిడతామని ఇక్కడ ఉందేమో. అలా అనుకోగానే శకుంతల మనసు కొద్దిగా తేలికపడింది. పప్పు గది తలుపులు మూసే ఉన్నాయి. లోపల ఎవరిదో నవ్వు వినిపించినట్లే గబగబా మెట్లెక్కి గది దగ్గర నిలబడింది. వీడియోలో సినిమా చూస్తున్నట్లున్నారు అందులో నవ్వులవి. తిరిగొచ్చి సాయంత్రం దాకా అలాగే గడిపింది. 1-2 సార్లు పప్పు అని పిలిచినా నిద్రపోతున్నానమ్మా అని జవాబు చెప్పిందే కానీ తలుపు తీయలేదు. శకుంతల ఇక ఆగలేక చీకటి పడిన తర్వాత తలుపు కొట్టింది. పప్పు గబుక్కున పెట్టికోటితో తలుపు తీసి పరుగున బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుని, స్నానం చేస్తున్నా మమ్మీ అంది లోపల నుంచి. శకుంతల అనుమానంగా గదంతా చూసింది. ఏ ఆధారాలు కనిపించలేదు. భద్రంగాడి చేదస్తం అనుకుంటూ బయటకు వస్తూ ఉండగా ఆమె దృష్టి గడప దగ్గరున్న డోర్ మ్యాట్ పక్కన పడింది. ఆమె ఉలిక్కి పడింది. డోర్ మ్యాట్ పక్కన పడి ఉంది ఒక సిగరెట్ పీక. శకుంతలకి కాళ్లలో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. గాబరాగా కిందకు పరిగెత్తుకొచ్చింది. ఆమె వచ్చేసరికి రాజన్న ఫోన్లో మహర్షితో మాట్లాడుతున్నాడు. ఒకటే వర్షం రా బాబు, చంపేస్తుంది. షాపు తెరవలేదు అసలు, ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది అన్నాడు రాజన్న. షాపుకి తాళం మీద తాళం వెయ్యి, ఊళ్ళో ఒక పెద్ద గజదొంగ తిరుగుతున్నాడు అన్నాడు మహర్షి నవ్వుతూ. రాజన్న ఆ మాటకి కంగారు పడిపోయాడు. పోలీసు జోకులాపి నిజం చెప్పరా మహి, నాకు అసలే భయం అని తెలుసుగా అన్నాడు రాజన్న గాబరాగా. ఊరికే భయపడకు, ఊళ్ళో ఒక క్రిమినల్ తప్పించుకు తిరుగుతున్నాడని అనుమానిస్తున్నాం, కానీ అతను దొంగ కాడు, పెద్ద హంతకుడు, బి కేర్ఫుల్ అన్నాడు మహర్షి. నువ్వు నిజమే చెప్తున్నావా? రాత్రి నువ్వు అటు హాయిగా వెళ్ళావు, మేము అంత వర్షంలోనూ డ్యూటీలో దిగాం. ఉంటాను, ఏదో మెసేజ్ వచ్చింది నాకు అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు మహర్షి. చూసావా, ఊళ్ళో పెద్ద హంతకుడు తిరుగుతున్నాడట, ఆ నగలన్నీ తీసేయి అన్నాడు రాజన్న భార్య వైపు చూస్తూ ఆయాసంగా. మరొకప్పుడైతే శకుంతల కూడా ఆ మాటకు గాబరా పడిపోయేదే. మెడలో బంగారం కన్నా కడుపును పుట్టిన బంగారం ఎక్కడ మలిన పడుతుందో భర్తకు ఎలా చెప్పాలో అర్థం కాక నలిగిపోతుంది ఆమె మనసు. ఆమె మెల్లగా తన మెడలోని గొలుసులు, చేతి గాజులు తీసి భర్త చేతిలో పెడుతూ, నాకేదో భయంగా ఉందండి అంది. ఏం భయం లేదులే, వాడు నగల కోసం హత్యలు చేయడట, మహర్షి చెప్పాడు. ఏదో నా జాగ్రత్తకి ఇమ్మన్నాను. భద్రయ్య వెళ్ళాడా అడిగాడు. అంది శకుంతల మెల్లగా. అయితే చుట్టూ తాళాలు వేసేయి, ఈగ కూడా లోపలికి దూరదు అన్నాడు. భార్యకు చెప్తూనే అతనే అన్ని వైపులా తాళాలు బిగించేశాడు. శకుంతల నిస్సహాయంగా చూస్తూ కూర్చుంది. ఏమిటి అంత దిగులుగా ఉన్నావు? పప్పును పిలువు, భోంచేద్దాం అన్నాడు రాజన్న. ఏమండి అంది ఏడుపు గొంతుతో శకుంతల. రాజన్న భార్య వైపు అనుమానంగా చూశాడు. ఒక సంగతి నన్నేం అనరుగా అంది ఏడుపు గొంతుతో. ఏమిటది? శకుంతల ఏదో చెప్పబోతూ పైకి చూసింది. పప్పు గబగబా మెట్లు దిగుతూ మమ్మీ అంది నవ్వుతూ. శకుంతల గొంతు పట్టేసినట్లయింది. మమ్మీ ఆకలేస్తుంది, భోంచేద్దామా అంటూ డ్రాయింగ్ హాల్లోనే టీవీ ఆన్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఇప్పుడు దాకా నీ గదిలో చూసింది చాలేదా అన్నాడు రాజన్న నవ్వుతూ. ఇప్పుడు న్యూస్ తర్వాత మంచి సీరియల్ ఉంది డాడీ అంది పప్పు నవ్వుతూ. శకుంతల మాత్రం నవ్వలేదు. లోపల గాభరాగా, భయంగా, ఏదో దిగులుగా ఉంది. కూతురు మొహంలోని అమాయకత్వం చూస్తే గదిలో ఎవరినో రహస్యంగా ఉంచిందంటే నమ్మలేకుండా ఉంది. తీరా భర్తకు చెప్తే అది నిజం కాకపోతే పర్వాలేదు, తనని 4 చీవాట్లేసి ఊరుకుంటాడు. నిజమైతే ఈరోజు పప్పు అతని చేతిలో చచ్చిందే. తన ఒక్కగానొక్క కూతురికి తను తిలోదకాలు వదులుకోవలసిందే. అతను ఎంత గారాభంగా పెంచాడో అంత చెండ శాసనుడు. పప్పు డొక్క చించేస్తాడు. అవును, ఇందాకేదో చెప్పాలన్నావు. రాజన్న కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భార్య వైపు చూస్తూ అడిగాడు.
శకుంతల వాళ్లకు వడ్డన ప్రారంభించి కూతురి ప్రవర్తన గురించి కాస్త చెప్దామనుకున్నాను అంది. పప్పు తల్లివైపు అనుమానంగా చూసింది. ఏం జరిగింది అన్నాడు రాజన్న ఇద్దరి వైపు చూస్తూ. ఏముంది, చదువు పట్టకుండా ఊరికే వీడియోలు టీవీలు మార్చి మార్చి చూస్తోంది. ఆ సంగతి చెప్దామనుకునేంతలో మీ కూతురు మీ ఎదుటే టీవీ ఆన్ చేసుకుని కూర్చుందిగా. ఓ సింతేనా, ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్లు మొహం పెడితే ఏంటో అనుకున్నాను అన్నాడు రాజన్న. ఒక ముఖ్య ప్రకటన అంది న్యూస్ కాగానే టీవీ అనౌన్సర్. సుత్తి సీరియల్ 5 నిమిషాలు, ప్రకటనలు పావు గంట అంది పప్పు కోపంగా. ఇష్యూ రాజన్న టీవీ వైపు చూస్తూ సీరియస్గా అన్నాడు. చిన్నతనంలోనే ఒక హత్య చేసి బాల నేరస్తుడిగా శిక్ష పొందిన ఝంఝామారుతం అనే యువకుడు మద్రాసులో ఒక సినీ డైరెక్టర్ని చంపి హౌరా మెయిల్లో విశాఖపట్నం చేరుకున్నట్లు తెలుస్తోంది. అతని ఆచూకీ తెలియపరిచిన వారికి ప్రభుత్వం 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తుంది అంటూ ఫోటోని టెలికాస్ట్ చేసింది టీవీ. ఆ ఫోటో చూడగానే కెవ్వుమని వెంటనే పైకి చూసి నోరు మూసేసింది పప్పు. భయపడ్డావా పప్పు, వీడి గురించే మహర్షి చెప్పింది అన్నాడు రాజన్న. పప్పు తండ్రి వైపు చూడనే లేదు. సర్పద్రష్టలా మేడపైకి చూస్తూ ఉండిపోయింది. రాజన్న విచిత్రంగా వెనక్కు తిరిగి చూశాడు. వెంటనే అతని శరీరం కొయ్యబారిపోయింది. శకుంతల కూడా అటు చూసి నీరైపోయింది. కొన్ని క్షణాల క్రితం టీవీలో చూసిన వ్యక్తి మెట్ల పైభాగంలో నిలబడి ఉన్నాడు. ఝంఝామారుతం. రాజన్న పెదవులు భయంగా ఉచ్చరించాయి ఆ పదాన్ని. అతను అలాగే లేచి మెల్లిగా ఫోన్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆగు, పిడుగులా అరిచాడు ఝంఝామారుతం. రాజన్న షాక్ కొట్టినట్లుగా నిలబడిపోయాడు. ఎవరున్న స్థానాల్లో వాళ్ళు అలాగే నిలబడండి, లేకపోతే వేరుశనక్కాయల్లా తలకాయల చెట్లు కొట్టేస్తాను అన్నాడు ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతూ. శకుంతల చేతిలోని సాంబారు గిన్నె గబుక్కన జారి కింద పడి సాంబారంతా నేల మీద పడి ఘుమఘుమలాడింది. ఆమె అలాగే వణికిపోతూ నిలబడింది. ఏయ్ మొద్దు, నువ్వు నిజంగానే మా మమ్మీ డాడీలను చంపేస్తావా అంది పప్పు వణికిపోతూ. ఒక్క అంగుళం కదిలినా మాట్లాడినా మీ అందరికీ చావు మూడినట్లే. ప్రాణాలు తీయటం నాకేం కొత్త కాదు, కష్టం కూడా కాదు. మీరు అలాగే మాట్లాడకుండా నిలబడండి అంటూ అతను డైనింగ్ టేబుల్ వైపు నడిచి కుర్చీలో కూర్చుని ఆవుగా భోంచేసాగాడు. అంతా నువ్వు అక్కడివే తింటావా అంది పప్పు అక్కసుగా. మాట్లాడొద్దన్నానా అన్నాడు అతను సీరియస్గా. శకుంతల గబుక్కున కూతురు నోరు మూసేసింది. అతను గిన్నెలో అన్నం అయిపోగానే భోంచేయాలని వాళ్ళు కంచాల్లో వడ్డించుకుంది కూడా తానే వడ్డించుకొని తినసాగాడు. పప్పు అలాగే విస్ఫారిత నేత్రాలతో చూస్తోంది అతని వైపు. రాజన్నకి ఒక పక్క భయం, మరొక పక్క అసహనంగానే ఉంది. అతను మాత్రం ఇదేమీ పట్టనట్లు ఒకదాని తర్వాత ఒకటి తినసాగాడు. నీకేం కావాలి అన్నాడు రాజన్న ధైర్యం చేసి. అతను చేయి కడుక్కుంటూ నువ్వు మాట్లాడకుండా ఉండటం కావాలి అన్నాడు. డాడీ మాట్లాడకు, ఆ మొద్దు చంపేస్తాడు కూడా అంది పప్పు. అవును, 2 రోజుల పాటు నేను ఇంట్లో ఉంటాను. మీరు నా సంగతి ఎవరికి చెప్పకుండా ఉంటే ఏమీ నష్టం జరగదు. మిమ్మల్ని ఏం చెయ్యను చెప్పాడు అతను. మేమెవ్వరికి చెప్పం అన్నాడు రాజన్న. శకుంతల కూడా తాలుగుపింది. అయితే అందరూ ఇక్కడే హాల్లో పడుకోండి అన్నాడు అతను గర్జిస్తున్నట్టు. రాజన్న, శకుంతల, పప్పు అక్కడే సోఫాల్లో కూర్చున్నారు. అతను హాల్లో ఉన్న ఫోన్ లైన్ కట్ చేశాడు. హాల్స్కి వేసిన తాళాలని రాజన్న దగ్గర నుండి తీసుకున్నాడు. గడియారం టిక్కు టిక్కుమంటోంది. కాలం అతి మెల్లగా నడుస్తోంది. పప్పు కొంతసేపు భయపడినా మెల్లిగా తల్లి ఒడిలోకి జారిపోయి నిద్రపోయింది. శకుంతల కునికిపాట్లు పడుతోంది. రాజన్న మాత్రం కళ్ళు మూసుకున్నట్లు మూసుకుని అతన్ని గమనిస్తున్నాడు. అతను ఎదురుగా ఉన్న కుర్చీలో కాళ్ళు జాపుకొని కూర్చున్నాడు. బాగా సుష్టిగా తినటం వల్ల అతను కూడా నిద్రని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. మెల్లగా అతని కళ్ళు కూడా అరమూతలు పట్టడం ప్రారంభించాయి. మరో 10 నిమిషాలు అతన్నే గమనించాడు రాజన్న. అతను కళ్ళు తెరవలేదు. రాజన్నకు కొద్దిగా ధైర్యం చిక్కినట్లయింది. మెల్లగా సకిలించాడు. అతను కదల్లేదు. దాంతో ఇంకాస్త ధైర్యం వచ్చింది అతనికి. మెల్లగా లేచి నిలబడ్డాడు. బయట వర్షం భోరున పడుతూనే ఉంది. గాలి హోరున వీస్తున్న శబ్దం వినవస్తోంది. రాజన్న అడుగులో అడుగేసుకుంటూ పిల్లిలా కార్పెట్ మీద నడుస్తూ అతన్ని దాటాడు. కింద తివాచి ఉండటం వల్ల అతని అడుగుల శబ్దం వినపట్టం లేదనుకున్నాడు. కానీ అదే అతని దురదృష్టంగా పరిణమించింది. రాజన్న భయం కొద్దీ అతన్ని గమనిస్తూ నడవటంలో కింద తివాచి కొద్దిగా మడతపడి ఉండటం అతను గమనించలేకపోయాడు. అతని ఎడం పాదం ఆ మడతలో దూరి అతను తూలి
ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పడి గోడను పట్టుకొని నిలదొక్కున్నాడు. అప్పటికే టీపాయ్ మీద ఉన్న ఇత్తడి వాజు కింద పడి దొర్లి శబ్దం చేసింది. అతను ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అతనితో పాటు శకుంతల కూడా కళ్ళు తెరిచి చూసింది. రాజన్న పై ప్రాణాలు పైన ఎగిరిపోయినట్లయ్యాయి. గబుక్కున చేతివేళ్లన్నీ మూసి చిటికిన వెళ్ళి చూపించాడు. నాటకాలు ఆడుతున్నావా? అతను చేతిలోని ఇనపరాడును పైకెత్తబోయాడు ఉగ్రంగా. రాజన్న స్థాణువులా నిలబడిపోయాడు భయంగా. శకుంతల రానున్న ప్రమాదం ఊహించి గబుక్కున ముందుకొచ్చి, నాటకం కాదు బాబు, ఆయనకు డయాబెటిస్, ఎక్కువసేపు ఆగలేరు, ఆయన వెళ్ళేది బాత్రూంలోకేగా, నిన్నేం చేయగలరు అంది వేడుకోలుగా. అతను శాంతించి రాడ్డు కిందకు దించి అన్నాడు. అతను అంగీకారం తెలిపిందే తడవుగా రాజన్న గబగబా బాత్రూం తలుపేసుకున్నాడు. అతను కళ్ళు తెరిచి కాసేపు పైకి చూశాడు. ఎక్కడో సన్నని స్వరం, ఎవరో మాట్లాడుతున్నట్టు. అతను గబుక్కున లేచి నిలబడి బాత్రూం దగ్గరకు పరిగెత్తినట్లు వెళ్ళి చెవి తలుపు కానించాడు. లోపల సన్నగా మాట్లాడుతున్న ధ్వని వినిపించింది అతనికి. అంతే. అతను బలం కొద్దీ బాత్రూం తలుపును తన్నాడు. శకుంతల కూడా గబగబా అతని దగ్గరకు పరిగెత్తింది. బాబు, ఆయన్నేం చెయ్యకు అని అరుస్తూ. అతను ఒక చేత్తో శకుంతల్ని అవతలికి తోసి మరొకసారి తలుపుల్ని బలంగా ఈడ్చి తన్నాడు. అంతే, తలుపులు ఫెళఫెళలాడుతూ ఊడిపోయాయి. బాత్రూంలో ఉన్న అందమైన పాట్ లోపల ఉన్న ఫోనును బయటకు తీసి మాట్లాడుతున్న రాజన్న నీరైపోయినట్లుగా నిలబడిపోయాడు. హలో రాజన్న, హలో అంటోంది అవతల కంఠం సన్నగా. అతని కళ్ళు నివురూదేసిన నిప్పు కణికల్లా ప్రజ్వరిల్లాయి ఆ దృశ్యాన్ని చూసి. రక్తం వేగంగా ప్రవహించడం వలన అతని ఛాతీ ఉబ్బెత్తుగా తయారైంది. అతని ఆకృతి క్షణాల మీద రాక్షస రూపం దాల్చింది. అతని రూపాన్ని చూసి రాజన్న సగం చచ్చిపోయాడు. చేతిలోని రిసీవర్ జారిపోయింది. అతను క్రూరంగా ముందుకు నడుస్తూ ఉంటే రాజన్న భయంగా వెనక్కి అడుగులేసి చేతులు అడ్డం పెట్టుకుంటూ నన్నేం చెయ్యొద్దు అని అంటూ ఉండగానే అతని చేతిలోని ఇనపరాడ్డు బలంగా లేచి రాజన్న తలను స్పర్శించింది. అంతే, క్షణాల మీద అతని తల 2 వక్కలై వేడి రక్తం బాత్రూం అంతా అద్దకంలా హత్తుకుపోయింది. ఆ దృశ్యాన్ని చూసి కెవ్వుమంది శకుంతల. ఆమె చేసిన ఆక్రందనకు ఆ భవనమంతా పునాదులతో కదిలినట్లయింది. అతను వెంటనే సహించలేనట్లు ఆమె తల మీద కూడా అదే ఇనపరాడుతో కొట్టాడు. శకుంతల వెంటనే నిలువునా కూలిపోయింది. రక్తం వరదలా వాగులా ఆ ప్రదేశాన్ని తడిపేసింది. చనిపోతూ కూడా మేమిద్దరం అన్యోన్యమైన భార్యాభర్తలమని చాటి చెప్తున్నట్లు వారిద్దరి రక్తం ఒకటై కలిసి డ్రైనేజ్ జాలీలో నుంచి చిక్కగా జారిపడసాగింది. తల్లి అరుపుకు ఉలిక్కిపడి లేచింది పప్పు. ఏయ్ మొద్దు, మా మమ్మీ డాడీని ఏం చెయ్యకు. ఆ అమ్మాయి కళ్ళు నులుముకుంటూ పలవరింతలా అరవసాగింది నిద్రమత్తులోనే. హలో హలో అంటోంది ఫోన్ ఇంకా. అతను రిసీవర్ని చేతుల్లోకి తీసుకుని రాంగ్ నెంబర్ అని రిసీవర్ని హుక్ మీద పెట్టి వెనక్కు తిరిగాడు. పప్పు నిలబడి ఉంది అక్కడ నివ్వెరపోతున్నట్లుగా. అతను పప్పు వైపు చూశాడు. పప్పు కింద పడి ఉన్న తల్లిదండ్రిని చూసింది దిగ్భ్రమగా. మొద్దు, ఏం జరిగింది? వీళ్ళని నిజంగా చంపేశావా అంది అపనమ్మకంగా వాళ్ళ శవాల వైపు చూస్తూ. అన్నాడు అతను నిర్లక్ష్యంగా. పప్పు కెవ్వున అరిచి ఇదంతా రక్తమా అంది భయంగా. రక్తం కాక నీ అమ్మ బాబు ఒంట్లో అమృతం ఉంటుందనుకున్నావా? మర్యాదగా 2 రోజులు ఆగు అంటే వినకుండా బయటికి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు, అందుకే ఫలితం అనుభవించాడు అన్నాడు అతను. పప్పుకి నిజంగానే తన తల్లిదండ్రులు చచ్చిపోయారన్న సంగతి అర్థమైంది. అప్పుడు తన్నుకొచ్చింది ఆమె గొంతులో నుంచి దుఃఖం. షో ఏడోకు అన్నాడు అతను విసుగ్గా. పప్పు క్రోధం నిండిన కళ్ళతో అతని వైపుకు చూసి, నువ్వు రోగువి, బ్రూట్వి, నేను నీకు టిఫిన్ పెట్టాను, అన్నం పెట్టాను, నిన్ను దాచాను, నువ్వు నా పేరెంట్స్ని చంపేశావు. గాడ్ ఉంటే నువ్వు హెల్కి వెళ్తావు, అక్కడ నిన్ను. ఏయ్ నోర్మయ్ అతను కటువుగా అరిచాడు. ఎక్కువ మాట్లాడితే నీకు అదే గతి పడుతుంది. అన్నం పెట్టావనే ఇంతసేపు నిన్ను వదిలేశాను, మెదలకుండా అలా వెళ్ళి కూర్చో అన్నాడు అతను పప్పు వైపు కఠినంగా చూస్తూ. అంటే నన్ను కూడా చంపేస్తావా అంది పప్పు ఏడుస్తూ. పప్పు అతని అరుపుకు పప్పు భయంగా చూసింది. చంపటం నాకు పెద్ద పని కాదు, కానీ నిన్నెందుకు చంపాలనిపించటం లేదు నాకు. మర్యాదగా ఉంటే నేను పొద్దుటే వెళ్ళిపోతాను అన్నాడు. పప్పు ఉద్రేకంగా లేచి నిలబడింది. నీకొక మర్యాద? నా అమ్మ నాన్నల్ని చంపినందుకు నేను నిన్ను వదిలిపెడతానా? ఇప్పుడే ఎస్పీ అంకుల్కి ఫోన్ చేసి నీ సంగతి చెప్తాను.
పప్పు ఆవేశంగా మేడ మెట్ల మీద పరుగెడుతూ ఉంటే వెంట పడ్డాడు అతను. తన వెనకే వచ్చిన హేమంత్ను చూసి కొద్దిగా ఆశ్చర్యపోయాడు భార్గవతేజ. వెంటనే మనస్ఫూర్తిగా సంతోషం వెలిబుచ్చుతూ, రా హేమంత్ అన్నాడు సాదరంగా. ముందే వచ్చి మీ టైంను వృధా చేస్తున్నానా? హేమంత్ నొచ్చుకున్నట్లుగా అన్నాడు. భార్గవతేజ తేలిగ్గా నవ్వేస్తూ, భలేవాడివయ్యా, టైంలు, అపాయింట్మెంట్లు, వృధా పోవటాలు ఇవన్నీ నా జీవితం నుండి తొలగిపోయి చాలా కాలమైందయ్యా. ఇప్పుడు టైం కిల్లింగ్ మాత్రమే మిగిలింది. రా, మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. హేమంత్ అతన్ని అనుసరించి మేడ మీదకు వెళ్ళాడు. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఆ హాల్లో పరదాలు కొద్దిగా పక్కకు తొలగించి కేన్ కుర్చీలో కూర్చుంటూ హేమంత్ను కూర్చోమన్నాడు భార్గవతేజ. హేమంత్ కూర్చున్నాడే కానీ భార్య ప్రవర్తన గుర్తు తెచ్చుకుని మనసులోనే కృంగిపోతున్నాడు. భార్గవతేజ ఎదురుగా ఉన్న సముద్రం వైపు చూపుని గిడ్చాడు కాసేపు. నీరెండలో సముద్రపు టలలు వెండి పడగలా కదులుతున్నాయి. శిరస్సున అతి భారంగా ముత్యాల పోగులు మోసుకొచ్చి ఒడ్డున పడేస్తున్న శ్రమజీవుల్లా కెరటాలు తెల్లటి నురుగుల్ని అంచుల చివరలో మోసుకొస్తున్నాయి. శ్రమ, కీర్తి, ఆకాశానికి ఎగరటం, కిందకి పడటం ఇవన్నీ ఈ మనుషులకే కానీ ఆ సముద్రానికి లేదయ్యా హేమంత్. నిర్విరామంగా ఆ సముద్రం పగలు రాత్రి భేదం లేకుండా ఎలా ఘోషిస్తుందో చూడు అన్నాడు సముద్రం మీద నుండి చూపు తిప్పుకుంటూ చిరునవ్వుతో. హేమంత్ బలవంతంగా నవ్వాడు. నువ్వు రచయితవి, నీకు ఇలాంటి సున్నితమైన విషయాలు నేను చెప్పటం హాస్యాస్పదం కాదు అన్నాడు అతను తిరిగి. మీ భావాలు, మీ అనుభవాలు నేర్పిన పాఠాలు, నా కలం నుండి ఉద్భవించిన మాటల కన్నా అవే గొప్పవి సార్ అన్నాడు హేమంత్ వినయంగా. ఎంత ఎదిగినా వినయంగా ఉండటం నీ గొప్పతనం హేమంత్. అందుకే నువ్వంటే నాకు అంత అభిమానం. భార్గవతేజ వాత్సల్యంగా హేమంత్ కేసు చూస్తూ అన్నాడు. హేమంత్ సిగ్గుగా తలదించుకున్నాడు. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. భార్గవతేజ నోటి నుండి ఆ మాట రాగానే హేమంత్ తల మరింత భూమిలోకి కుంగిపోయింది. తన భార్య చేసిన నికృష్టపు పని గురించే మాట్లాడబోతున్నాడని ఊహించి, ఆ సంగతి తెలిసి వెంటనే వచ్చాను సార్. ఆమెకు పిచ్చి పట్టినట్లుంది. మీ పట్ల ఆమె ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతున్నాను. నన్ను మన్నించండి అన్నాడు బాధగా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు హేమంత్? భార్గవతేజ ఆశ్చర్యంగా అడిగాడు. నా భార్య చేసిన పని గురించి. మీ మీద ఏదో అకారణ ద్వేషంతో ఆ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తుంది. నిన్న సభలో ఆమె మీకు దండ వేసింది. ఆ దండలో మిమ్మల్ని అగౌరవపరుస్తూ, నిజంగా మీరు నన్ను క్షమిస్తారా? ఉద్వేగం నిండిన కంఠంతో అన్నాడు. విషయం అర్థమై భార్గవతేజ చిన్నగా నవ్వాడు. ఈ సంగతి నీకు కూడా తెలుసా హేమంత్? ఇప్పుడే చెప్పింది. వెంటనే మీ దగ్గర క్షమాపణ కోరటానికి పరిగెత్తుకొచ్చాను అన్నాడు బాధగా. భార్గవతేజ తేలిగ్గా నవ్వాడు. ఆమె అలా చేసినందుకు నేను బాధపట్టలేదు. ఎందుకు ఆమె నన్ను ద్వేషిస్తుందో అది మాత్రం నిజం కాదు. ఆ సంగతి చెప్పాలని నేను మీ ఇంటికి వచ్చాను. తీరా ఆమె లేదు. విషయం నీ దాకా తేవటం ఎందుకని ఇంటికి తిరిగి వచ్చేశాను అన్నాడు మెత్తగా. ఆమె నిజంగా ఈ విషయంలో చాలా పొరపాటుగా ప్రవర్తిస్తోంది. సినీ పరిశ్రమలో వేలు పెట్టి చూపించుకొని మిమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకుని తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నది. అది ఆమె తప్పు కూడా కాదు. నిజమే హేమంత్. మధ్యలో కొందరు నన్ను ఆమె అపార్థం చేసుకునేలా చేశారు. అనారోగ్యం వలన నేను నా చివరి పిక్చర్స్ కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద వదిలాను. వాళ్ళు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించి నా పేరు వాడుకుని ఉంటారని నా నమ్మకం అన్నాడు. హేమంత్ మౌనంగా కూర్చున్నాడు. సరే, ఆ సంగతి వదిలే. ఇప్పుడు ఏ బ్యానర్స్ వర్క్ చేస్తున్నావు? ఎలా ఉంది నీ పరిస్థితి? ఒక సంస్థ ఒకే రచయితను, టెక్నీషియన్స్ని ఉపయోగించుకోవటం అన్నది మీతోనే పోయింది సార్. కథ అని పిలిపించుకోవటం, తీరా కథ అంతా విని బాగోలేదని చెప్పి ఆ కథనే మరొక రచయిత చేత రాయించుకోవటమో లేదా దర్శకుడి కథగానో చలామణి చేయించటమో చాలా మామూలైన రివాజుగా మారిపోయింది. కథని బట్టి నటీనటులను ఎన్నుకునే ఆచారం పోయి నటుడిని చూసి కథ రాయాల్సిన దుర్గతి కూడా పట్టింది. సోషల్ మూవీస్లో హీరో ఆకాశంలోకి ఎగిరి ఫైటింగ్స్ చేయటాలు, గాలిలో డ్యాన్సులు చేయటం చాలా మామూలైపోయాయి. అంటే భూమి ఆకర్షణ శక్తికి అతీతుడన్నమాట అంటూ నవ్వాడు భార్గవతేజ్. మీరిదంతా విని ఎలా నవ్వగలుగుతున్నారో నాకు తెలియటం లేదు సార్ అన్నాడు హేమంత్ బాధగా. ఈ మార్పులన్నీ పెరుగుట విరుగుట కొరకే. ప్రేక్షకులే ఈ సినిమాలను తిప్పికొట్టే రోజు వస్తుంది. అది సరే, ఓ మంచి కథ ఉంటే చెప్పు అన్నాడు.
మీరు మళ్ళీ సినిమా తీస్తారా సార్? హేమంత్ ఆశ్చర్యంగా అడిగాడు. ఏం తీయకూడదా? భార్గవ తేజ నవ్వుతూ కళ్ళెగరేశాడు. అలా అడిగినందుకు కొద్దిగా సిగ్గుపడ్డాడు హేమంత్. అని కాదు, మీరు ఆ రకం సినిమాలు తీయలేరు అన్నాడు మెల్లగా. జుట్టున్నమ్మ ఏసేగైనా చుట్టగలదని సామెత. సరుకుంటే ఏ రకం తీసినా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలదు. నువ్వు ఒక మంచి కథ తయారు చెయ్యి. అది పూర్తిగా ఆర్ట్ ఫిల్మ్ కాకూడదు. అందరూ ఆ సినిమాను చూడాలి. మనిద్దరం కలిసి వర్క్ చేసిన సినిమాలన్నీ బంపర్ సక్సెస్ అయ్యాయి. ఇది కూడా అలాగే సంచలనం సృష్టించాలి. ఈ సినిమా మీద వచ్చే లాభాలు పూర్తిగా ఇందులో పనిచేసే టెక్నీషియన్స్వే. నా స్టూడియోలో పనిచేసే వారి కోసమే ఈ సినిమా తీస్తున్నాను. లాభాలు వస్తేనే నేను పడిన శ్రమకు ఫలితం ఉంటుంది అన్నాడు భార్గవ తేజ. సరేనన్నట్లుగా హేమంత్ తల పంకించాడు. ఎప్పుడో కాదు, వెంటనే పని మొదలు పెట్టాలి. అలాగే సార్ అన్నాడు హేమంత్. నాతోరా. భార్గవ తేజ పైకి లేచాడు. అతన్ని అనుసరించి హాల్లోకి నడిచాడు. ఇక్కడ కూర్చో అంటూ అతను మరో గదిలోకి వెళ్ళాడు. హేమంత్ సోఫాలో కూర్చుని తోచక హాల్లో ఉన్న ఫోటోల వైపు చూడసాగాడు. భార్గవ తేజను రకరకాల సందర్భాల్లో దేశంలోని ప్రముఖులు గౌరవిస్తున్న ఫోటోలు అక్కడ గోడలకు తగిలించున్నాయి. వాటి మధ్యన దేవకన్య డ్రెస్సులో అందంగా ఉన్న యువతి ఫోటోను చూడగానే ఉలిక్కి పడ్డాడు అతను. ఆమె రూపం అచ్చం తన తల్లిలా అనిపించింది అతనికి. అలాగే తదేకంగా చూశాడు ఆ ఫోటో వైపు. ఈ అడ్వాన్స్ ఉంచు 10,000 తెచ్చి అతనికి అందించాడు భార్గవ తేజ. వద్దండి, మీ దగ్గర పనిచేయడానికి అడ్వాన్స్ దేనికి అన్నాడు హేమంత్ మొహమాటంగా. దేనికైనా ఒక పద్ధతి పాటించటం గౌరవమైన పని. ఇలా ఇవ్వటం నిన్ను నేను నా పనికి బౌండ్ చేయటమే. ఇప్పుడు నా డబ్బు తీసుకోవటం వలన నీకు ఒక సిన్సియారిటీ బాధ్యత ఏర్పడతాయి అన్నాడు భార్గవ తేజ. హేమంత్ డబ్బు అందుకుని వస్తాను సార్ అన్నాడు. మరో మాట, వీలైతే నువ్వు ఈ కథని ఇక్కడ రాయొద్దు. అనంతగిరిలో నా గెస్ట్ హౌస్కి వెళ్ళు. అక్కడ ఈ సిటీ రొటీన్కి దూరంగా వెళ్ళి రాయి. ఇదివరకు నువ్వు అక్కడ రాసిన కథ ఎంత విజయాన్ని సాధించింది. నాకు అదో నమ్మకం కూడా. హేమంత్ తల ఊపి బయటకు వస్తూ సార్ అని పిలిచాడు సందేహంగా. ఏమిటి? అక్కడ ఆ ఫోటోలో ఆ అమ్మాయి సందేహంగా చూస్తూ అన్నాడు. భార్గవ తేజ చూపులు అటు తిరిగాయి. ఆ వెంటనే అతడి కళ్ళల్లో రకరకాల భావాలు చోటు చేసుకోవటం హేమంత్ గమనించాడు. ఆమె గురించి ఏం చెప్పను? ఆమె నా జీవితంలో ఒక అద్భుతమైన కళలా ప్రవేశించి అందని ఎండమావిలా మాయమైపోయింది. ఆమె గురించి ఎక్కువ చెప్పి ఆమెను కించపరచడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆమె జీవితం వేరు. ఎక్కడుందో ఎలా ఉందో భారమైన గొంతుతో అన్నాడు. సారీ సార్, ఆమెలో కొద్దిగా నా తల్లి పోలికలు కనిపించడం వల్ల అలా అడిగాను. నీ తల్లి పేరు? సరస్వతి సార్. భార్గవ తేజ కళ్ళు పేలవమయ్యాయి ఆ జవాబు విని. పెదవి విరిచి నిర్లిప్తంగా నవ్వాడు నిరాశగా. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.